సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి ఎటువంటి అనుమతులు లేవు, కేటాయింపులు లేవు. మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అందరం కృషి చేసి అన్ని అనుమతులను తీసుకొస్తూ 67 టీఎంసీల గోదావరి నదీ జలాలు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి కేటాయింపే విధంగా సెంట్రల్ వాటర్ కమిషన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి అది తుది దశకు చేరింది. ఈ నెలాఖరు లోపల మరి సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి గోదావరి జలాల నుంచి 67 టీఎంసీలు కేటాయించడానికి మేము ప్రోగ్రెస్ చేస్తున్నాం, పర్సూ చేస్తున్న విషయం నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మరి తెలుసు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి ఇవన్నీ చివరి భూములు. సో సాగర్లో నీళ్లు తక్కువైనప్పుడు ఈ ప్రాంతానికి నీళ్లు రాకపోవడము, లేకపోతే ఒక పంటకు రాకపోవడం చాలా సందర్భాలు చూసాం మేము. ఈ ప్రాంతానికి నాగార్జున సాగర్ నీళ్లు రానప్పుడు గోదావరి జలాల ద్వారా సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా మేము అధికారులు వచ్చిన తర్వాత ఎల్కూర్ లింక్ కెనాల్ అని తవ్వించి దానికి రాజీవ్ కెనాల్ అని నామకరణం చేసి పనులు పూర్తి చేసి నాగార్జున సాగర్ నీళ్ళు వస్తే ఓకే, నాగార్జున సాగర్ నీళ్లు రాకున్నా గోదావరి జలాల ద్వారా 1,20,000 ఎకరాలు ఎన్ఎస్పి ఆయకట్టుకి గోదావరి స్వీకరించబోతున్నాము. దానికి కూడా అన్ని ఏర్పాట్లు ఇప్పుడు పూర్తయినాయి. మరి మిత్రులారా, ఇరిగేషన్ శాఖ కొన్ని విషయంలో మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు 1,81,000 కోట్లు ఖర్చు పెట్టి ఇరిగేషన్ శాఖ మీద, ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద నామమాత్రము ఆయకట్టు క్రియేట్ చేయడము, లేకపోతే కట్టిన ప్రాజెక్టు కూలిపోవడము. మీరు మీ ముందు కళ్ళ ముందు ఉన్న సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి 8,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత కూడా ఒక్క ఎకరం కొత్త ఆయకట్టు క్రియేట్ చేయలే, పంపులు ఆన్ చేయలే, అసలు పంపులు నడుస్తున్నాయా లేవో తెలియదు. మరి అంతా ఒక క్రమబద్ధీకరణ తీసుకొచ్చి ప్రయారిటైజ్ చేసి ఈరోజు మేము మొదటిసారిగా ఖమ్మం ప్రజల ముందు నేను రాష్ట్ర ఇరిగేషన్ మంత్రిగా ప్రకటిస్తున్నాం. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు రాష్ట్రంలో హై ప్రయారిటీ ప్రాజెక్టుగా చేపట్టబోతున్నాము. ఎన్ని వేల కోట్ల నిధులు అవసరం ఉన్నా వెచ్చించి జిల్లా ప్రజలు ల్యాండ్ అక్విజిషన్లో కోఆపరేట్ చేయాలి. ల్యాండ్ అక్విజిషన్ కోఆపరేట్ చేసి పనులు యుద్ధ ప్రాతిపదికన చేయించి ఈ 15 ఆగస్టు 2024 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా పంప్ హౌస్ స్విచ్ ఆన్ చేస్తున్నాం. 15 ఆగస్టు 2026 ప్రాజెక్ట్ కూడా పూర్తి స్థాయి ఆయకట్టు నీళ్ళు వచ్చే విధంగా పనులు చేస్తామని చెప్పి ఈరోజు ఖమ్మం ప్రజలందరూ కూడా హామీ ఇస్తున్నాం.